అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధర పరిశీలిస్తే నిన్న ఇరాన్ అండ్ అమెరికా మధ్య ఒక సయోధ్య కుదిరింది. దాని ప్రకారం ఏంటి, ఇక ఆల్మోస్ట్ యుద్ధం ముగిసినట్టే. ఆడుంది ట్రంప్. ఇది టెంపరీ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే వాడు వీడు అంటున్నందుకు అంత మూర్ఖుడు నాకు తెలిసి వరల్డ్ ఇంతవరకు లేడు. ఏదైనా సరే ఒక దేశం అనేది ఉన్నప్పుడు దానికంటూ ఉండదా అండి, ఏమిటారు దాన్ని, గుర్తింపు, గౌరవం ఉండదా? అమెరికా అన్నవాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆయిల్ ఉన్నది నాదే అంటూ, నేను అగ్రరాజ్యం, నేను ఏది కోరితే అది మీరు చేయాలన్నట్టు ఉండటం వల్ల మిగతా వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎన్నిసార్లు వదులుకుంటారు, ఎంతవరకు దిగజారుతారండి? అసలు ఏ అన్నాడు, కాదు కూడదు అన్నాడు. మరలేదో సైజ్ కుదిరిందంట. ఇంతలో ఆయిల్ రేట్లు మరలా ఢమాలను పట్టాయి. ఇంకేంది, అయిపోయింది యుద్ధం, ఇంకా ఆయిల్ ఫ్రీగా వచ్చేసింది హర్ముజ్ జల్సా నుంచి అని. ఇక దాంతో ఒక్కసారి మళ్ళీ బంగారం జంప్. 24 క్యారెట్ గోల్డ్ 1750 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు 1,45,750 రూపాయలు. గ్రామ్ వచ్చేప్పుడు 14,575. ఇక 22 క్యారెట్ గోల్డ్ 1,600 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు 1,33,600 రూపాయలుగా ఉంది. దాని గ్రామ్ వచ్చి 13,360 రూపాయలు. 18 క్యారెట్ గోల్డ్ 1,310 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు. అప్పుడు 10 గ్రాములు వచ్చేసి 1,09,310 రూపాయలుగా ఉంది. గ్రామ్ వచ్చి 10,931 రూపాయలు. ఇక మనకు కొంచెం సంతోషించదగ్గది ఏంటంటే ఉందంటే వెండి 5,000 రూపాయలు పెరిగింది. కేజీ 2,40,000 రూపాయలుగా ఉంది. దాని గ్రామ్ వచ్చి 240, 10 గ్రాములు వచ్చేసి 2,400 రూపాయలు. ప్లాటినం ఇది కొంచెం కుదురుగా ఉంది, ఏమీ జరగలేదు, అటు ఇటు 50,240 రూపాయలుగా ఉంది. 10 గ్రాములు. దాని గ్రామ్ వచ్చి 5,024 రూపాయలు. ఇవి బంగారం, వెండి, ప్లాటినం ధరలు. రోజు చెప్పేది మరలా చెప్తున్నా, డబ్బు ఉంటే మీరు అనుకున్న రేటుకు బంగారం వచ్చిందంటే హ్యాపీగా కొనుక్కోండి, ఎందుకంటే భవిష్యత్తులో పెరగటం ఖాయం.